దేవదత్తుడు తన నలుగురు కుమారులతో కలిసి అవంతి నగరంలో ఉండేవారు. వాళ్ళు మహాశివభక్తులు. దూషణుడు అనే రాక్షసుడు తన సైన్యంతో ఆ నగరాన్ని చుట్టుముట్టి ప్రజలను హింసించసాగాడు. వేదవిప్రుని కుమారులతో కలిసి ఆ జనమంతా పార్థివ లింగారాధన చేయసాగారు. అప్పుడు దూషణుడు ఆ నలుగురిని చంపాలని అనుకున్నాడు. లింగానికి ఉన్న చిన్న రంధ్రం నుండి మహాకాలుడుగా శంకరుడు ఆవిర్భవించి దూషినితో సహా అక్కడున్న అందరు రాక్షసుల్ని సంహరించాడు. అక్కడ భక్తులి కోరికల మేరకు శివుడు అక్కడ మహాకాళేశ్వరుడిగా జ్యోతిర్లింగంగా అక్కడ ఆవిర్భవించాడు. స్వామివారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకరైన మహాకాళి సమేతంగా మహాకాళేశ్వరుడిగా ఇక్కడ కొలువు తీరారు. ఇక్కడ రోజు స్వామివారికి చితాభస్మంతో హారతి ఇస్తారు. మహాకుంభమేళ నదుల్లో ఒకటైన క్షిప్రా నది ఇక్కడ ఉన్నది. ఆ అవంతి నగరమే ఇప్పుడు ఉన్న ఉజ్జయిని నగరం. అందరూ చెప్పండి ఓం నమః శివాయ.